దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరి గట్టికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, గనులైన మీ అందరితో కలిసి అల్పుడినై నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి విశేషంగా దైవజనులు, కుమారుడు, కోడలు, వారి పిల్లలు, మనవడు, మనవరాలు కుటుంబానికి గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ రమేష్ అయ్య గారి కుటుంబానికి ఆల్మైటీ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ తరపున ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు ఈ పరిచర్య ఇంకను దీవించును గాక. వేదిక మీద ఉన్న నాకంటే ఘనులైన దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు, సభలో ఉన్న దైవజనులు, సంగీత బృందం, గాయకులు అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. మరి విశేషంగా చేరి వచ్చిన మీ అందరికీ, వెలపట ఉండి వింటున్న ఈ ప్రాంత ప్రజలందరికీ నేను పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. చాలామంది లైవ్లో చూస్తున్నారనే సంగతి నేను విన్నాను. లైవ్లో చూస్తున్న మీ అందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది ప్రియులరా, దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నేను చెప్పడానికైతే చాలా సంగతులు నా హృదయంలో ఉన్నాయి. ఈ సెలబ్రేషన్ సందర్భంగా నాకున్న వ్యక్తిగత అనుభవాలు కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను, కానీ సమయం అనుకున్నంత లేదు కనుక దేవుని వాక్యానికి మనం ఎక్కువ సమయం కేటాయించాలని ఆశపడతా ఉన్నాను. తదనంతరం ఈ కూడిక తదనంతరం అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ తృప్తిగా భోంచేసి వెళ్ళాలని కుటుంబ పక్షంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి. సంఘస్థులు, యవనస్తులు, సంఘంలో ఉన్న స్త్రీలు, మరి విశేషంగా దేవరాజు గారు, మరి వాళ్ళు చేస్తున్న పరిచర్య, వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ యొక్క ప్రయాస, మీ యొక్క ఆర్థికపరమైన సహకారం, శారీరకమైన సహకారం చాలా గొప్పది. బయటకు కనిపించకుండా చేసే మీ అందరి పరిచర్యకు దేవుడు నూరంతల దీవెన తప్పకుండా సమృద్ధిగా దయచేయును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ దేవుని వాక్యాన్ని చదువుకొని నేరుగా మనం ముందుకు వెళ్ళిపోదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మరలా చదువుతున్నాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థనలో భాగంగా మరి ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ పరిచర్యలు, ఈ మినిస్ట్రీస్ నుండి పరమండలము అనబడినటువంటి ఒక పాటను విడుదల చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ పాటను రచించినటి రచయిత దైవజనులు, సుప్రసిద్ధ గాయకులు, సుమారు 1200 పైబడి పాటలు రాసిన రచయిత, ఉజ్జీవ ప్రసంగికులు, దేశ విదేశాల్లో ఘనంగా వాడబడుతున్న దైవజనులు ఎదురుమొండి జాన్ చక్రవర్తి గారు. వారే రచయిత, స్వరకల్పన, గానం మాత్రం బాబు కొడుకులు ఇద్దరు చేశారండి. ఎలి మోజెస్ గారు, చక్రవర్తి గారు పాడారు. ఇది ఈస్టర్ను ఉద్దేశించి పరమండలము అనే పేరుతో సీడీ చేశారు. దానికి రిలీజ్ కార్యక్రమం పెట్టుకుంటే ఈ ప్రసంగానికి టైం ఉండదని ప్రార్థనతోనే దాన్ని క్లోజ్ చేస్తున్నాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ పాటను కూడా ప్రార్థన చేసి రిలీజ్ చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో వేదిక మీదకి ఎలీషా పాస్టర్ గారు రావాలి. నాకు కనపడాలి, అసలు వేదిక మీద రావాలి. థ్యాంక్ యూ. వారి సమక్షంలో నేను ప్రార్థన చేస్తా, ఆయన వచ్చి నిలబడతాను. కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా,
మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ మహాకృపను బట్టి ఈ రాత్రి ఇదిగో నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతూ ఉండగా వాక్యము మీరై ఉన్నారు, వాక్యము మీదై ఉన్నది. నేను కేవలము నిష్ప్రయోజకుడను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రజలందరి మీద నీ కృపా కటాక్షములు సమృద్ధిగా అనుగ్రహించండి. సేవ చేస్తున్న మీ దాసుని కుటుంబాన్ని అత్యధికంగా దీవించండి. విశేషంగా నాయనా మరి నీ బిడ్డలు ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పరమండలము అనేటువంటి పాటను నీ నామం పేరిట విడుదల చేస్తూ ఉండగా రచయిత, గాయకులు, సంగీతం ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా దీవించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామము పేరిట విడుదల చేస్తూ ఉండగా మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరి గట్టికి చెప్పండి ఆమేన్. చప్పట్లు కొడదాము. ఓకే, విడుదల చేయడం అయిపోయింది. చివరిలో మీరు వింటారు ఆ పాట. ఈలోపు వాళ్ళు, ఎందుకంటే ఏలి ఒప్పుకోవట్లేదు, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, వాక్యమే వినాలి అనే ఆశతో జస్ట్ ప్రార్థనతోనే దాన్ని క్లోజ్ చేశాం. చివరిలో మీరు అది రిలీజ్ చేసే కార్యక్రమం చివరిలో ఉంటుంది. అప్పుడు మీరు చూడొచ్చు, వెళుతూ కూడా చూడొచ్చు, వినొచ్చు, భోజనం చేసే దగ్గర కూడా వినపడుతుంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా దేవుని యొక్క దర్శనం దేవుని సేవకు చాలా ప్రాముఖ్యమైనది. దైవ దర్శనం, దేవుని పిలుపు, దేవుని స్వరం అనేది ఒక వ్యక్తి చేతబట్టుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు అనడానికి రమేష్ పాస్టర్ గారికి దేవుడిచ్చిన దైవ దర్శనమే, వారు చేసిన సేవ పరిచర్యే నిదర్శనంగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఒక సేవ విస్తరింపబడాలి అంటే దాని కొరకు ఎంతో సహనం కావాలి, ఓర్చుకోవాలి. ఆర్థికపరమైన పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి, కుటుంబపరమైన పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, ప్రజల మధ్య ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీటన్నిటిని కూడా సహించి ముందుకు సాగితేనే దైవ దర్శనం అనేది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఈ మాటల యొక్క అంతరార్థం ఏంటంటే, ఈ 25 సంవత్సరాలలో వాళ్ళు ఎటువంటి పరిస్థితులన్నీ దాటుకుంటూ ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, వారి కొరకు ప్రార్థన చేయాలనేది నా ఆలోచన. ఓ పర్యాయం నేను అంటే సేవలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఓ పర్యాయం నేను పిట్టంబండ వెళ్ళాను అయ్యగారితో కలిసి. అయ్యగారు తీసుకెళ్లారు, జడ్సన్ అయ్యగారు పిట్టంబండ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళ పరిచర్య ఉంది. మేము వెళ్ళాము. ఒక గొడ్ల సావిడిలో కుర్చీ వేశారు. కుర్చీ కూడా కాదు, అది నొలక మంచమో కంబరతాడు మంచం, మొత్తం మీద మంచం. ఆ మంచం వేసి కూర్చోమన్నారు. కూర్చుంది ఎక్కడ? గొడ్ల సావిట్లో కూర్చున్నాం. కూర్చున్న ఒక 2 నిమిషాలు నాతో పాటు అప్పుడు ట్రైనింగ్లో ఉన్న వెస్లీ పాస్టర్ గారు, మంగళతండ పాస్టర్ గారు ఉన్నాడు. మేము కూర్చుంది కాసేపటికి. మరి పశువులకి వాటికి తెలియదు కదా, ఒకటి వచ్చింది, అవి పోస్తున్నాయి. పోస్తే తోకెమ్మడ పోయి తోకంతా తడిసి ఇసురుతున్నాయి మాకు శుభ్రంగా. మేము వాటితో స్నానం చేయాల్సి వచ్చింది. ఇటు కోపం వచ్చి మా వాడికి, ఈ గొడసావిట కూర్చుని సేవ ఏంటి పోదాం అన్నాడు. అవన్నీ సహిస్తేనే సేవ అనేది ఉంటుంది రా. నువ్వు వాటి తొందరపడమాక అక్కడ దేవుని పరిచర్య చేసుకుని వచ్చాం. ఎందుకంటే అనుకూల పరిస్థితులు కొన్నిసార్లు మనకు ఉండవు. అయినప్పటికీ కానీ దర్శనం అనేది, దేవుని పిలుపు అనేది, దేవుని స్వరం అనేది మన సేవా జీవితంలో మనం పట్టుకుంటే ఇలాంటివి కాదు, వాటికంటే ఎన్నైనా సహించగలుగుతాము, దేవుని కార్యాలు చూడగలుగుతాం. స్తోత్రం చెప్దామా? ఈ రాత్రికాల సమయంలో మీ జీవితంలో కూడా ఏ పరిస్థితులు, అది కష్టమా, శ్రమ, బాధ, నింద, అవమానమా, అది ఏదైనా కావచ్చు, వ్యాధుల, దెయ్యాల, చేతబడుల, ఆర్థిక సమస్యల, అది ఏదైనా కావచ్చు. నువ్వు ఇక్కడ ప్రాంగణంలో ఉన్నావా, బయట ఉన్నావా, లైన్లో వింటున్నావా, నువ్వు ఎక్కడున్నప్పటికీ కావచ్చు, నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన స్థితిని నువ్వు కలిగి ఉండాలనుకుంటే, దైవికమైన కార్యాలను చూడాలనుకుంటే, దేవుడు నీ పక్షంగా నిలబడి నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటే, పౌలు ఒక సంగతి రాస్తా ఉన్నాడు. ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచాలి. చప్పట్లు కొండి ఒకసారి, హల్లెలూయా. చాలా పర్యాలు మనుష్యులు సేవకుల మీద లక్ష్యం ఉంచుతారు, తోటి వాళ్ళ మీద లక్ష్యం ఉంచుతారు,
డబ్బు కలిగిన వాళ్ళ మీద లక్ష్యం ఉంచుతారు, డబ్బు మీద లక్ష్యం ఉంచుతారు. ఇవేవి నీ జీవితాన్ని పైకి తీసుకురాలేవో, యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచగలిగితే నీ జీవితాన్ని ఒక అద్భుతమైన స్థితిలోనికి దేవుడు ఈ రాత్రి నడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడని దేవుని సేవకునిగా నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన సేవా పిలుపు అదొక విశాలమైనది. కానీ ఆ పిలుపులోనికి తీసుకురాబడిన నేను చాలా చిన్నవాణ్ణి, చాలా కొద్దివాణ్ణి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు పనికిరాని వాణ్ణి. కానీ దేవుని సేవ పిలుపు అనేది పట్టుకున్నప్పుడు దేవుడు ఆ పిలుపు నా జీవితంలో నెరవేర్చడం కొరకు అనేక మందిని లేవనెత్తి, నేను చెప్పాలంటే నా జీవితంలో కొన్ని వందల మంది ఈ సేవా జీవితంలో నేను ఈ స్థితిలోనికి రావడం వెనుక నాకు దేవుని పిలుపును గుర్తించి నా వెనుక నాకు సహకరించే వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళలో నేను పరిచయం చేయకుండా ఉండలేను. వేదిక మీద ఉన్నటువంటి ప్రసాదం శామ్యుల్ గారు అలాగే ఈ సభలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. తమ్ముడు, నాకు ఇష్టమైన తమ్ముడు కటివరం వేణు. నా సేవా పిలుపును వాళ్ళు గుర్తించి, సేవా దర్శనాన్ని గుర్తించి, సేవా పరిచర్యలో నేను ముందుకు సాగుతున్నప్పుడు నేను ఏదైనా అవసరత కలిగి ఉన్నాను ప్రార్థన చేయమని వాళ్ళ దృష్టికి నేను తీసుకొని వస్తే ఎముక లేని చేతుల వలె దేవుని పని కొరకు నా వెనక చేతులు చాచిన వ్యక్తులు ఇలాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళని పరిచయం చేయాలని నేను మీకు కేవలం గుర్తు చేస్తా ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో జనం నీ వైపు చూసేటట్లుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి మనం చదువుకున్న వాక్య భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. ఈరోజు యేసు ప్రభువును నువ్వు నమ్ముకున్నావు అంటే, లేక యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తున్నావు అంటే, యేసు ప్రభు వైపుగా అడుగులు వేస్తున్నావు అంటే ఇది కేవలం ఏదో ఒక యాదృచ్ఛికంగా జరిగేది కాదు. ఇట్స్ నాట్ ఏ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. ఇదేదో అనుకోకుండా జరిగిన సంఘటన అయితే కాదు. ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారో వారు మాత్రమే ఆయన యొద్దకు ఆకర్షించబడతారని దేవుని లేఖనం బహు స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ప్రియులరా, ఈరోజు దేవుని సన్నిధిలో లేక ఈ ప్రాంగణంలో దేవుని వాక్యం వైపు చూస్తున్న నీ జీవితంలో పౌలు ఒక మాట సెలవిస్తున్నాడు. ఆ ఒక్క మాట మాత్రమే మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేమిటంటే అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు అనే మాటలు పౌలు గారు మాత్రం ఉపయోగిస్తూ ఉన్నాడు. పౌలు రాసినటువంటి పత్రికల్లో హెబ్రీ పత్రిక పాపిని పరలోక రాజ్యం చేరడానికి ఒక మార్గదర్శిగా, దిక్సూచిగా, మూలరాయిగా, త్రోవ చూపు స్తంభముగా ఈ పత్రిక ఉపయోగపడుతుంది. ఈ పత్రిక నీకు అర్థమైతే ఖచ్చితంగా యేసుక్రీస్తులో ఉన్న పరిపూర్ణమైన దైవత్వాన్ని నువ్వు గుర్తెరిగి యేసులోనికి వచ్చేస్తావు. ఇక అంతే, ఇక ఎవరు నీకేం చెప్పాల్సిన పని లేదు. క్రీస్తును గూర్చిన దైవ జ్ఞానము విశదీకరింపబడిన పుస్తకాలలో హెబ్రీ పత్రిక ఒకటి. నేను అనంతపూర్ సభల్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అనంతపూర్ కాదు, ఆ పక్కనే అనంతపూర్ దాటి ధర్మవరానికి 12 కిలోమీటర్లో వెంకట తిమ్మాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో సభలు నిర్వహించారు. నేను ఉండడానికి అది పల్లెటూరు కావడం చేత ధర్మవరంలో గెస్ట్ హౌస్ ఇచ్చారు. నేను వెళ్ళిన కొంతసేపటికి ఒక అయ్యప్ప స్వామి భక్తుడు నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. ఆయనకి వ్యక్తిగత సందేహాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరుడితో ఆయనకున్న పరిచయాన్ని బట్టి ఆ పంతులు గారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. సరే, ఆయన నన్ను పర్మిషన్ అడిగి తీసుకొచ్చాడు నా దగ్గరకు. నేనున్న గెస్ట్ హౌస్లో ఇద్దరం కూర్చున్నాం. ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి మీరు నివృత్తి చేయగలరా అన్నాడు.
నేను ఒక మాట చెప్పాను, నాకున్న పరిజ్ఞానంలో బైబిల్కు సంబంధించిన మాటలైతే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను అన్నాను. ఆయన అనుకున్న దానికి సరైన ఆన్సర్ నా దగ్గర దొరకలేదు. ఏంటి, నేను మీ సందేహ నివృత్తి చేస్తాను అనే మాట నేను వాడలేదు కనుక కొంచెం నిరాశగా ఉన్నప్పటికీ తనలో ఉన్న వ్యక్తిగత సందేహాలు వెలిబుచ్చాడు. వాటిని గురించి బైబిల్లో ఉన్న హెబ్రీ పత్రికను ముందు పెట్టి నేను ఆయనతో తర్కించడం, వాదించడం, మాట్లాడడం, కన్విన్స్ చేయడం ప్రారంభించాను. సుమారు ఒక గంట లోపు మా ఇద్దరి సంభాషణ అయిపోయింది. సార్, మరి నేను లేచి వెళ్తాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అంటే నేను పంతులు గారిని కదా, దీవెన కావాలనుకున్నాడు. చిన్న ప్రార్థన చేశాను. వెళ్ళే ముందు అన్నాడు, మీతో మాట్లాడిన ఈ సమయంలో యేసుక్రీస్తు ఎంత నిజమైన దేవుడో నేను అర్థం చేసుకున్నాను. నేను క్రైస్తవునిగా మారాలనుకుంటున్నాను. మీ బైబిల్ నాకు ఇస్తారా, చదువుతాను అన్నాడు. నా బైబిల్ వెంటనే ఇచ్చేసాను ఆయనకి. మా ఆర్కెస్ట్రా టీంలో మా తబలిస్ట్ ఉన్నాడు సందీప్ అని కోలవెన్లో. గబగబా నా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఏంటి సందీప్ అన్న, ఏంటయ్యారండి ఇంత తక్కువ సమయంలో ఆయన అలాగైపోయాడేంటి అన్నాడు. బైబిల్లో ఉన్న లేఖనం అంత విశిష్టమైనది. ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకం, ఏ మత గ్రంథమైనా ఒక పాపిని పవిత్రత వైపు నడిపించలేదేమో కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు పాపిని పవిత్రుడుగా మార్చడానికి సరిపోయిన ఏకైక సాధనం బైబిల్ గ్రంథం మాత్రమే. నేను మీకు రాత్రి చెప్పాను, ఒక సత్యాన్ని రుజువు చేయడం చేతగాక కొన్ని వేల పుస్తకాలు రాసింది ప్రపంచం. ఒకే పుస్తకం కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలను సత్యంలోకి నడిపిస్తూ ఏమాత్రం మార్పు చెందకుండా ఉన్న ఏకైక పుస్తకం బైబిల్ గ్రంథం మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పౌలు అంటాడు, అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచాలి. సాధారణంగా ఈ పత్రిక ఎవరి కొరకు వ్రాయబడింది అంటే యూదుల కొరకు వ్రాయబడిందని చరిత్ర చెప్తోంది. యూదులు ఎవరు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాచీనమైన మతాలలో అతి ప్రాచీనమైన మతంగా పేరు పొందిన మతాలలో యూదా మతం ఒకటి. ఈ యూదా మతానికి ప్రామాణిక గ్రంథమే ధర్మశాస్త్రం. ఒక మతం కానీ మతస్థులు కానీ ఎవరైనా చెప్పుకోవాలి అనుకుంటే మతస్థులు ఆ మతానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాన్ని బట్టి మాత్రమే ఆ మతాన్ని కొనసాగించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ మతానికి ప్రామాణిక గ్రంథాలుగా చతుర్వేదాలు లేకుండా హిందూ మతం లేదు. హిందూ మతం లేకుండా హిందూ మతస్థులు లేరు. కాదనేవారుంటే మాట్లాడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అలాగే మహమ్మదీయ మతానికి ఖురాన్ షరీఫ్ ప్రామాణిక గ్రంథం. ఖురాన్ షరీఫ్ అనేది లేకుండా మహమ్మదీయ మతం కానీ మహమ్మదీయ మతస్థులు కానీ లేరు. అలాగే జైన మతం, బౌద్ధ మతం, వాటి యొక్క మత గ్రంథాలైనటువంటి లేక ప్రామాణిక గ్రంథాలైనటువంటి ఆరామాలు కావచ్చు, త్రిపీఠికలు కావచ్చు, ఏ మతమైనా ప్రామాణిక గ్రంథం లేకుండా ఇది మతం అని చెప్పడానికి అవకాశం లేదు. అలాగే యూదా మతానికి ప్రామాణిక గ్రంథం ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని అవభాసపట్టిన ఒక యూదా మతస్థుడే పౌలు సౌలుగా ఉన్నప్పుడు తను ఆచరించిన, పాటించిన, స్వీకరించిన ఆ మతం తన జీవితానికి ఏ విధమైనటువంటి మోక్షాన్ని ఇవ్వలేదని గ్రహించి ఆ మతాలకు అతీతంగా లోకరక్షకుడుగా యేసుక్రీస్తే దేవుడన్న సత్యాన్ని గ్రహించిన వాడై క్రీస్తుని వెంబడించడం ప్రారంభించాడు. క్రీస్తుని గురించి బోధించే క్రమంలో అపోస్తలులు ఎవరూ కూడా యేసు ప్రభువుని అపోస్తలుడు అనే పదంతో సంబోధించలేదు. 12 మంది శిష్యులు కానీ ఆ తర్వాత వచ్చిన భక్తులు కానీ ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువుని అపోస్తలుడు అనే పదం ఉపయోగించలేదు. పౌలు గారు ఒక్కడే అంటాడు, ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడు అన్నాడు. యాజకుడు అనే పదం లైవ్లో వినేవాళ్ళు కానీ హైందవ సహోదరులకు కానీ
అర్థం కాదు కనుక మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం అనబడిన యెహోవా దేవుని మందిరం కావచ్చు, లేక ఆయన పేరట తర్వాత కట్టబడిన సునగోగులు కావచ్చు, సమాజ మందిరాలు కావచ్చు, ఇవన్నీ ఆ దేశంలో పలకబడిన ఆ సాంప్రదాయాలకు సంబంధించిన మాటలు. సో ఇప్పుడు యాజకుడు ఎవరు అంటే, ఇక్కడ మన దేశంలో కూడా దేవాలయాలు ఉంటాయి. దేవాలయాల్లో అర్చకత్వాన్ని చేసే వాళ్ళను మనం పూజారులు అంటాం. పూజారి అని మన తెలుగు భాషలో ఈ గుడి కార్యక్రమాలు, గుడిలో ఉన్నటువంటి భక్తి కార్యక్రమాలు నిర్వహించేవానికి పూజారి అని మనం ఎలా పేరు పెట్టుకున్నామో, ఇశ్రాయేలీలు వాళ్ళ గుళ్ళో జరిగించే కార్యక్రమాలు జరిగించడానికి పెట్టుకున్న వ్యక్తిని యాజకుడు అని పిలిచారు. సో ఇప్పుడు మీకు యాజకుడు అనే పదం అర్థం కాకపోతే పూజారి అని పిలవచ్చు. యేసుక్రీస్తు అనే ప్రధాన పూజారి అనే పదాన్ని ఉపయోగించాడు పౌలు. ఆ పూజారి మీద లక్ష్యం ఉంచండి అన్నాడు. అంటే పూజారులను గురించి మన వాడికి కొంత తెలుసు అనేది ముందు మీకు అర్థం కావాలి. ఒక విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్న వ్యక్తి ఆ విషయాన్ని గురించి ఎంతో కొంత అవగాహన అనేది లేకుండా మాట్లాడడం అనేది జరగదు. ఒకవేళ అవగాహన లేకుండా మాట్లాడినట్లయితే అది సమాజం ఎప్పటికీ మెచ్చదు, సమాజము దానిని అంగీకరించదు అనేది మొదటి మీరు గ్రహించండి. సో ఇప్పుడు పౌలు గారు ఒక పూజారి అనే పదాన్ని ఉపయోగించాడు అంటే పూజారిని గురించిన కొన్ని సంగతులు పౌలు గారు బాగా క్షుణ్ణంగా తెలుసుకొని ఉన్నాడు. ఇప్పుడు పూజారిని గురించిన కొన్ని మాటలు నేను కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే నేను కూడా మా పూర్వీకులు పూజారులుగా ఉన్నారు. నేను ఎక్కడ పూజారిగా చేయలేదు. మా నాన్నగారు పౌరోహితం చేసేది. మా పూర్వీకులు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు భద్రాచలం రామాలయంలో పూజారిగా పనిచేశాడు. మా అమ్మ వాళ్ళ చిన్న నాన్నగారు రాజమండ్రి దగ్గర తాళ్ళపూడి రామాలయంలో పూజారిగా పనిచేశాడు. మా అమ్మ వాళ్ళ తమ్ముడు నేను చెప్పాను కదా కొయ్యలగూడెలు ఇప్పుడు పూజారిగా పనిచేస్తున్నాడు. సో వాటి ఎడల ఒక సరి అయిన అవగాహన కలిగిన వ్యక్తిగా ఈ రాత్రి నేను మీతో వాక్యాన్ని మీ ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఎవరు ఈ పూజారి అనే వ్యక్తి? సమాజంలో ఒక ఉన్నతమైన వాడు, సమాజము గౌరవించేవాడు, సమాజము దేవుని దగ్గరకు వెళ్ళడానికి మధ్యవర్తిగా ఉన్నవాడు. మీరు గమనించండి, దేవాలయము 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము అని ప్రత్యక్ష గుడారాన్ని చెప్పినట్లే మన హిందూ దేశంలో కూడా దేవాలయాలు 3 భాగాలుగానే ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండవది ఉత్సవ విగ్రహము, మూడవది గర్భగుడి అనగా మూల విరాట్టుని పెట్టే స్థలం. ఈ ఆవరణములోనికి ప్రజలు వస్తారు. అక్కడ నుండి ఆ దేవుని దగ్గరకు వెళ్ళడానికి వీళ్ళకి అవకాశం లేదు. ఆ గడప అవతల పూజారి ఉంటాడు. ఆ పూజారి ఈ వచ్చినటువంటి భక్తులు తెచ్చిన పూజా ద్రవ్యాలతో దేవునికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్లకు చెందవలసిన ఆ పలహారం ఏదైనా కానివ్వండి ఇచ్చి పంపించే ఒక మధ్యవర్తే పూజారి. ఇంకా మీకు అర్థం కావాలంటే దేవునికి మానవులకు ఒకప్పుడు ఎవరు మధ్యవర్తి అంటే పూజారి. ఈ పూజారిని యూదులు ఏమని పిలుస్తారు అంటే యాజకుడు. ఈయన మనుష్యుల విషయమై దేవుని దగ్గరకు వెళ్ళి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి కార్యక్రమాన్ని నిర్వహించే మధ్యవర్తి పూజారి. ఇంకొంచెం మీకు అర్థం కావడానికి మన భాషలో పాస్టర్ లేక దేవుని సేవకుడు లేక దైవజనుడు అనే పదాలు ఉపయోగిస్తున్నామే. ఈ పాస్టర్ అనే వ్యక్తి ఎవరు అంటే సంఘానికి దేవునికి ఒక మధ్యవర్తిగా వారధిగా ఉన్నాడు. సంఘము కొరకై దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేసేవాడు. సంఘము నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థించి సంఘ క్షేమ విషయాలను దేవునికి, వీళ్ళ అవసరతలు దేవునికి తెలియజేస్తూ దేవుడు అనుగ్రహించిన మాటలను మనుష్యులకు చెప్పే ఒక మధ్యవర్తి లాంటి వాడే దైవజనుడు.
సో ఈ లోకంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలలో మనుషులను దేవునితో అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేయబడిన వారధి పూజారి లేక యాజకుడు. అయితే పౌలు అంటాడు, ఈ ప్రపంచంలో ఉన్న పూజారులు లేక యాజకులు లేక సేవకులు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు మీరు చూడమాకండి. ఓ సమాజమా, నువ్వు ఆ యాజకత్వం చేసేవాడి వైపు చూడమాక. ఎవరి వైపు చూడాలట? నీ జీవితంలో ఏదైనా మేలు చూడాలనుకుంటే, నీ స్థితిగతులు మార్చబడాలనుకుంటే, ప్రధాన యాజకుడు, ఈ యాజకుల వంశం అంతటి పైన ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మీద నువ్వు లక్ష్యముంచు, ఆయన వైపు చూడు. ఆయన మాత్రమే నీ పక్షంగా మేలు చేయగలిగినటువంటి వాడు అంటూ యేసుక్రీస్తును హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో మీకు అనిపించచ్చు, యేసు ప్రభువే ప్రధాన యాజకుడా? ఈ లోకంలో ఉన్న ఈ యాజకత్వం చేసే మన భాషలో పూజారులు కావచ్చు, సేవకులు కావచ్చు, మహమ్మదీయ భాషలో పైకంబర్లు అంటారు. పైకంబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళెవరూ కూడా మనుష్యులు మేలు చేసేవాళ్ళు కాదా? వీళ్ళు దేవుని పక్షంగా మధ్యవర్తులుగా ఉన్నారు కదా, వీళ్ళ మీద మేము లక్ష్యం ఉంచడం వలన మాకే విధమైన మేలు కలగదా అని మీరంటే, కలగదు అనే మాట నేను చెప్పగలను. ఎందుకు సార్ అలా చెప్పేశారు అంటే, బైబిల్ ఏం చెప్తుందో నేను మీకు మనవి చేస్తాను. ఇప్పుడు మీకు అన్ని రంగాల వాళ్లకు ఈ బోధ లేక ఈ మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అందుకే నేను మీకు వివరంగా అన్ని వర్గాల గురించి చెప్పాను. దేవుడు ఈ యాజకత్వము అనే పని లేక దేవుని సన్నిధిలో బలులు, ధూపార్తులు లేక నైవేద్యాలు, ఈ కార్యక్రమాలు చేసేటువంటి పని లేవి వంశానికి అప్పగించాడు. లేవి వంశస్థులు మాత్రమే యాజకత్వం చెయ్యాలి, ఇంకెవరు చెయ్యొద్దు అన్నాడు. దేవుడు వాళ్ళను నమ్మాడు. లేవి వంశాన్ని నమ్మి యాజకత్వ బాధ్యతలు వాళ్ళకు అప్పగించాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? కొంతకాలము అది సవ్యంగా జరిగినట్లు కనిపించినా ఏలీ కుమారులైన హోప్ని, ఫినెహాసు అనే వాళ్ళ కాలం వచ్చేటప్పటికి, సమూయేలు మొదటి గ్రంథం వచ్చేటప్పటికి, యాజకులు దేవుని యొక్క దైవికమైన విధానానికి వేరుగా బ్రతకడం అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాము. ఏలీ కుమారులైన హోప్ని, ఫినెహాసు ప్రతిష్ఠింపబడిన మాంసం వండుతుంటే మధ్యలోనే గిన్నెలతో బరుసులతో తెచ్చుకొని తింటా ఉండేవాళ్ళట. ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చేటువంటి స్త్రీలతో అసభ్యకరంగా జీవిస్తూ ఉండేవారట. పేరేమో యాజకత్వం, చేసేదేమో భ్రష్టత్వమైన పనులు. ఈ లోకంలో మతాధిపతులు కానీ మత పెద్దలు కానీ దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా పేరు గడిస్తున్న ఏ మత ఛాందసవాదైనా, ఏ మత పెద్దైనా, ఏ పీఠాధిపతి అయినా, ఏ సేవకుడైనా, ఏ యాజకుడైనా, ఎవడైనా సరే నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనిపించలేదు. వాళ్ళు వక్ర మార్గంలోనికి వచ్చేశారు. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు యాజకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, యాజకుడి మీద దేవుడు 2 బాధ్యతలు పెట్టాడు. నెంబర్ 1, ఊరీము తుమ్మీము అనబడినటువంటివి వాళ్ళు ధరించి దైవ చిత్తాన్ని తెలుసుకొని ప్రకటించే బాధ్యత వాళ్ళ మీద పెట్టాడు. అది ఇప్పుడు చెప్పేంత సమయం కాదు. రెండవది, ఎందుకు దేవుడు యాజకుడిని ఏర్పాటు చేశాడు అంటే, ప్రజల నిమిత్తమై సంవత్సరమునకు ఒక పర్యాయము ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలము, దేవుని నిబంధన మందసము కలిగిన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రజల కొరకై పాప ప్రాయశ్చిత్తం చేయడానికి యాజకుడు సంవత్సరానికి ఒక పర్యాయం అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. ఇది యాజకుని బాధ్యత. అయితే ఈ యాజకుడు ఎలా ఉండాలని ప్రభువు చెప్పాడు అంటే, అతడు పరిశుద్ధుడై పవిత్ర
పవిత్రమైన అభిషేకము చేత నింపబడిన వాడై ఉండాలి అన్నాడు దేవుడు. ఈ లోకంలో మన ప్రియులు, మన పితరులు మనకు చెప్పింది ఏంటంటే, లోక కళ్యాణం కొరకై దేవుళ్ళు అనేక మందిగా ఈ లోకంలోనికి దిగి వచ్చారు అనేది మన తాత ముత్తాతలు, మన పితృ పారంపర్య ఆచార సంబంధమైనటువంటి ప్రతి సంగతి చాటున దాచబడిన రహస్యం ఏంటి వీళ్ళు చెప్పేది అంటే, పాపులను చంపడానికి, పుణ్యాత్ములను రక్షించడానికి ప్రతి యుగంలో కూడా దేవుడు మనుష్యుల కొరకై ఒక న్యాయ నిర్ణేతగా దిగివచ్చి పాపాన్ని అంతమొందించడానికి ఆయన అవతరిస్తున్నాడు అనే సంగతి మన పూర్వీకులు మనకు చెప్పారు. ప్రతి తరంలోనూ ప్రతి యుగంలోనూ అనేక మంది ఈ లోకానికి రావడం, పాప ప్రక్షాళన కొరకై, లోక కళ్యాణం కొరకై వచ్చారని చెప్పుకోవడం మాత్రమే జరిగింది. కానీ ఈ ప్రపంచంలోనికి అవతార పురుషులుగా దిగి వచ్చిన ఏ ఒక్కడు కూడా మానవ జాతి పాప ప్రక్షాళన చెయ్యలేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. యాజకులను దేవుడు ఎన్నుకున్న కారణం ఏంటో తెలుసా? పాప ప్రక్షాళన, పాప ప్రాయశ్చిత్తం చేయడానికి దైవాంశ సంభూతుడివై నువ్వు బ్రతకాలి అన్నాడు. ఎప్పుడైతే ఏలీ కాలంలో వాళ్ళ ప్రవర్తన, తన కుమారుల ప్రవర్తన వ్యతిరేకమైనదిగా దేవుడికి కనబడిందో, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన యాజకుని యొక్క వస్త్రధారణలో ఒక విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటో తెలుసా? ఎవడైనాను ప్రధాన యాజకుడై అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అంటే అతడు వేసుకున్న అంగీ చివర మామిడి పిందెల గంటలు పెట్టుకోండి అన్నాడు. ఎందుకంటే దేవుడు మనిషిని నమ్మలేదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి దైవజనుడు వెళుతున్నప్పుడు ఆ కాళ్లకు అంగీ తగిలి, పైనుంచి కిందకి అంగీ ఉంటది, ఆ అంగీకి మామిడి పిందెల గంటలు తగిలి గనగన మోగుతా ఉండేవి. ప్రజలు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి లేదు, ఆవరణంలో మాత్రమే ఉండాలి. ఈ ఆవరణంలో నిలబడిన ప్రజలకు యాజకుడు వెళుతున్నాడా లేదా, ఉన్నాడా పోయాడా అని ఎలా తెలుస్తుంది? ఈ మామిడి పిందెల గంటల శబ్దం వినపడుతుంది. అయ్యగారు బతికే ఉన్నాడు, గంటలు మోగుతున్నాయి అనుకోవాలి బయట ఉండి. మరి ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత యాజకుడు పాపము చేసిన వాడైతే, ఆ పాపము చేసిన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగానే చస్తాడు. ఓ రోజు ఒక కుర్రాడు, కాస్త ఆటకాయితనంగా ఉంటారు కదా పిల్లలు, ఆ కొండపల్లి వంతెన, ఎర్రొంతిన అంటారు, కింద నుంచి రైలు పోతా, పైన వంతెన. ఈ ఆటకాయితనంతో వీడేం చేశాడు, కుర్రాడు కదా, ఆ వంతెన మీద నుంచి ఉచ్చబోసాడు. సరాసరి కిందున్న హై వోల్టేజీ వైర్ల మీద పడి, ట్రైన్ వెళ్ళే రైలు వైర్లు ఉంటాయి కదా పైన, ఆ వైర్ మీద పడి స్పాట్లో చచ్చిపోయాడు. ఎంత పవర్ ఉంటే క్షణాల్లో చచ్చిపోయాడు. ఆడు శవాన్ని తీయడానికి లేదు, ఎగిరి అకస్మాత్తుగా షాక్ కొట్టి ఎగిరి కింద పడ్డాడు, పట్టాల మీద దూరాన చచ్చిపోయాడు. చూస్తా ఉండగా చచ్చిపోయాడు. ఒక హై వోల్టేజీ వైరు తగిలితేనే, అది వాడు కూడా కాదు, యూరినల్ తగిలితేనే వాడు చచ్చాడు షాక్ కొట్టి. దేవుని అతి పరిశుద్ధ స్థలం ఇంకెంత శక్తివంతమైనదో ఆలోచన చేయాలని గుర్తు చేశాను. ఈ వోల్టేజ్ వైర్ పట్టుకుంటేనే చేస్తాం మనం. మరి దేవుని సన్నిధి, అతి పరిశుద్ధ స్థలం ఇంకెంత భయంకరమైనది, ఇంకెంత శక్తివంతమైనది. వీడు పాపం చేసిన వాడైతే అడుగు పెట్టగానే చచ్చిపోతాడు. మరి చచ్చినోడిని తీసుకురావడానికి ఎవరు వెళ్ళాలి? ఎవడైనా పోతే వాడు చేస్తాడు. నాకు కరెంట్ షాక్ తగిలింది, నేను చచ్చాను, అయ్యయ్యో మా పాస్టర్ గారు చచ్చాడని మా రూబీ అని బావొచ్చి పట్టుకున్నాడు అనుకో, ఆయన కూడా చేస్తాడు. నా మీద ఎంత ప్రేమ ఉన్నా కరెంటుకి ఆ ప్రేమ ఉండదు. అలాగే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన వాడు, అతడు పాపం చేసిన వాడైతే చస్తాడు. చచ్చిన వాడిని బయటికి తీసుకురావడానికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు నీ అంగీకి ఒక తాడు కట్టుకో, ఆ తాడు రెండవ కొన ఆవరణంలో ఇచ్చేయి.
ఇక నువ్వు తూపార్తి పట్టుకొని అతి పరిశుద్ధ స్థలం నువ్వు ఎట్లాంటివాడు అయిన పర్ల పో. గంటలు మోగినంతసేపు బయట ఉన్న వాళ్ళకి అర్థమైంది బతికున్నాడని. గంటలు మోగటం ఆగిపోయిందంటే పాదిరి గారు చచ్చాడని అర్థం. చచ్చినోడి కోసం సంఘ పెద్దలు వెళ్తానికి కుదరదు. బయట ఉన్నోళ్ళు తాడు పట్టుకొని లాగితే శవం బయటకు వచ్చింది. ఇది విధానం. యాజకులు నీతిమంతులుగా లేరు. ఈ ప్రపంచంలో అవతార పురుషులుగా మానవ పాప ప్రక్షాళన కొరకు దిగి వచ్చాము అని చెప్పుకున్న వారెవరు కూడా నీతిమంతులుగా లేరు. ఎందుకనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. ఒకవేళ ఎవడు కాడు నేను నీతిమంతుణ్ణి అనుకుంటే అనుకోవచ్చు, దాన్ని ఎవడు కాదనలేడు. నీ నీతి నా నీతి తెలవాలంటే అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే తెలుస్తుంది. కానీ ప్రపంచంలో ఎవడికి వాడు ఒకవేళ అనుకోవచ్చు మీరు కూడా, మరి అబ్బాయి మీరు అందరూ పాపం చేసి ఉంటారు అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్నారేమో, మేమేం పాపం చేయలేదు అనుకుంటే నీకంటే అమ్మాయి కూడా ఎవడు ఉండడు. నువ్వు కూడా పాపం చేశావు. జన్మనో జాయితే శూద్రః అన్న సూక్తి ఆధారంగా పుట్టిన ప్రతి మానవుడు పాపి. కాస్త పచ్చి రొయ్యలు అమ్ముకునే అమ్మాయి కాస్త కాపుటూరులో పచ్చి రొయ్యలు అమ్ముకుంది. పల్లెపాలెం వెళ్ళాలి, దారిలో బ్రాహ్మణ అగ్రహారం తగిలింది. అగ్రహారం మీదుగా పల్లెపాలెం పోతా ఉంది. అగ్రహారం వెళ్ళేటప్పటికి కాపుటూరులో ఎవరో పెద్ద కాపు గారు డబ్బులు ఇవ్వలేదు. ఈవిడ మర్చిపోయి వెళ్ళిపోయింది. అరే రే 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 డబ్బులు తెచ్చుకోకుండా వచ్చేసానే, పెద్ద కాపు గారు డబ్బులు ఇవ్వాలి, కేజీ రొయ్యలు తీసుకున్నాడు. మళ్ళీ ఇంత గంప ఇందులో రొయ్యలు ఉండే మోసుకుని ఎక్కడ పోయేది అంత దూరం. అటు ఇటు చూస్తే అగ్రహారం. అగ్రహారం అంటే బ్రాహ్మలు ఉండేది. బ్రాహ్మలు ఎవరు రొయ్యలు తిన్నారు కాబట్టి నా రొయ్యలకు డోకా లేదులే అని పంతులు గారికి తెలియకుండా గోడ పక్కన పెట్టి గుడ్డు ముసుగేసి పైన చిన్న రాయి పెట్టి గబగబా పెదకాపు గారి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని తిరిగి వెళ్ళింది. తిరిగి వెళ్తే పెట్టిన గంప పెట్టినట్టే ఉంది, అందులో రొయ్యలు లేవు. అరే 5 కేజీల రొయ్యలు ఉండాలి, ఏమైపోయినాయి అనుకుని మరి ఎవరో ఒకరిని అడగాలి కదా. ఏమంటే పంతులు గారు నాకు అంబలో రొయ్యలు సపరా చెబుతానా, రొయ్యల గురించి నన్ను అడుగుతున్నావంటే నీ చెవులో శేషం పోయి అని తిట్టాడు. ఏ పంతుల్ని అడిగినా చెవులో శేషం పోతానంటాడు తప్ప గంపలో రొయ్యలు ఏమైనా చెప్పట్లా. సో ఇక ఈవిడ ఒక్క పట్టలేక బాధ తట్టుకోలేక అందరూ బేపనోళ్ళు అయితే నా రొయ్యలు ఏమైనాయి అందంట. ఎవడో తినేశాడు, చెప్పుకోవడానికి మాత్రం ముందుకు రావట్లా. ప్రపంచం ఎలా ఉందంటే ఎవడి కాడు నేను పరిశుద్ధుణ్ణి అనే మాయలో బతుకుతున్నారో లోకం చెప్తుంది అందరూ పాపులే, అందరూ పాపులే. కాబట్టి పాపి అయిన మానవుడు యాజకునిగా ఉండడానికి అర్హుడు కాదు అనేది దేవుడు నిర్ధారించాడు. మానవుల కొరకు ఈ లోకంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, క్రతువులు, నమాజులు, ప్రార్థనలు ఇవేవి ఉపయోగపడవు. ఒకవేళ ఉపయోగపడేటట్లయితే నా తల్లి 21 సంవత్సరాలు కార్తీక మాసంలో కార్తీక నోములను వచ్చింది. ఏ నోములు ఏ పూజలు మా బ్రతుకులు బాగు చేయలేదు అనడానికి నేనే సజీవ సాక్షి. మా అన్నయ్య ప్రభువు నమ్ముకున్న తొలి దినాల్లో మా అన్నయ్య చనిపోయాడు. మా అమ్మ చేసిన భక్తి 7 సంవత్సరాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడీ ఇచ్చింది. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ అక్కడ ఇచ్చి రావాలి. అది అప్పుడున్న సాంప్రదాయం. ఇచ్చింది తల్లి. మా అమ్మ పేరు పద్మావతి ఆండాళ్ళు తాయారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగింది. కానీ తన జీవితంలో తను నోచిన నోములు 21 సంవత్సరాలు కార్తీక మాసంలో కార్తీక నోములు అంటే ఇంట్లో వాళ్ళు చేసుకునేది కాదు. ఊళ్ళో 10 మందిని పిలిచి భోజనం పెట్టాలి, వ్రతం చేయాలి, పంతులు గారి కానుక ఇవ్వాలి, చాలా తతంగా ఉంటుంది. అలా 21 సంవత్సరాలు చేసింది. ఇవి చాలవని చెప్పేసి వారానికి ఒక రోజు గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. దగ్గరలో ఉన్నటువంటి సహోదరులు ఆడవాళ్ళు ముత్తైదువులందరూ వచ్చి గజేంద్ర మోక్షం ఆ ఘట్టం విన్న తరువాత ఈవిడ పలహారం పెడితే తినిపోయేవాళ్ళు. అదో ఖర్చు మళ్ళీ. సో అప్పుడు మాకున్న నమ్మకం ఏంటంటే ఈ నోములు, వ్రతాలు, పూజలు మా బ్రతుకులు బాగు చేస్తాయి అనే నమ్మకంతో బ్రతికాం. కానీ అవేవి మా బ్రతుకులను బాగు చేయలేదు. అన్నయ్య చనిపోయిన తర్వాత నాకు మా వంశంలో అటువైపు ఇటువైపు ఎవరికీ లేని జబ్బు మూర్ఛ వ్యాధి నాకు వచ్చింది. ఉన్నట్టుండి పడిపోయేవాడిని.
మాకు దొడ్లో మంచినీళ్ళు బాగుండేది, నీళ్లు తోడుతూ ఓ రోజు పడిపోయాను. కరెక్ట్గా బావికి సగం అటు సగం ఇటు బ్యాలెన్స్డ్గా ఉండిపోయాను, కొట్టుకుంటున్నా. మా నాన్నగారు చూసి గబగబా కాళ్ళు పట్టుకొని లాగి తీసుకెళ్ళి పడకుర్చీ ఉండేది కూర్చోబెట్టి ఏడుస్తూ, ప్రభువా మరి నిన్ను నమ్ముకుని నీ భక్తిలో సాగుతున్నాము, మాకు ఈ శ్రమలు ఈ పరీక్షలు మేము తట్టుకోలేను నాయనా. పెద్ద కొడుకు చనిపోయాడు, దానిని బట్టి మేము చాలా కృంగాము, అయినా నిన్ను బట్టి మేము బ్రతుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వీడు ఇలాగైపోయాడు, ఎప్పుడు ఎక్కడ పడి ఎలా చనిపోతాడో తెలియదే. కాబట్టి వీడిని నీ సేవకి చేస్తున్నాం, వీడిని బ్రతికించుకుని నీ సేవ కొరకు వాడుకోనైనా అని మా అమ్మ మా నాన్నగారు నా నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసిన ఆ రోజు నుండి ఆ జబ్బు మళ్ళీ నా వెంట పడలేదు, కంట పడలేదు. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో చేసే ఏ భక్తి కూడా నీకు విమోచన కలిగించలేదు. అందుకే ఇదిగో ఈ ప్రధాన యాజకులు చేస్తున్న ప్రాయశ్చిత్తాలేవి కూడా నీకు ఉపయోగపడవు. అలా ఉపయోగపడేటట్లయితే నేను ఈ ప్రసంగం చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను పర్యాయం మిట్టపాలెం అని త్రిపురాంతకం దగ్గర, త్రిపురాంతకంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మిట్టపాలెం అనే ఊరు నుంచి కొంతమంది వాక్యం వినడానికి వచ్చారు. అందులో 2 భార్యాభర్తలు సభ అయ్యాక నా దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో కార్యక్రమాలు గుళ్ళు చుట్టూ తిరిగాము, చాలా డబ్బు ఖర్చు పెట్టాము, కానీ మాకే విధమైన మేలు జరగడం లేదు అని ఏడుస్తున్నారు. ఏంటి సంగతి చెప్పండి అన్నాను. మా పెళ్ళై చాలా కాలమైంది, ఇప్పటికీ 18 సార్లు కడుపులో బిడ్డ చనిపోవడం, గర్భం రావడం, శిశువు కడుపులోనే చనిపోవడం, అబార్షన్ చేయడం, ఇలా జరుగుతుంది. మేము చేసే భక్తి అంటే మాకున్న పరిధిలో మేము చేసిన భక్తి ఏది మాకు ఉపయోగపడలేదు. 2 భార్యాభర్తలు ఏడుస్తుంటే నేను అన్నాను కదా, నువ్వేం బాధపడమాక, మీ ఇంట్లో ప్రార్థన పెడతాను, ఇష్టమేనా అన్నాను. పెట్టండి అయ్యా అన్నాడు. మా విశ్వాసం తీసుకుపోయి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. అతని భార్యలో ఉన్నటువంటి దురాత్మ బయటకు పడి మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె చెప్తుంది, రేయ్ నేను బాలాత్రిపుర సుందరిని, ఇప్పటికి 18 మంది పిల్లల్ని మింగారా, నిన్ను కూడా మింగుతా అంటుంది. సరే మింగాలనుకుంటే ఓకే, నన్ను మింగే, ఎందుకంటే ఇంట్లో కూడా నేను బాధలు పడలేకపోతున్నా మా ఆవిడితో, నువ్వన్న మింగు. నేను వెళ్ళిపోతా అనేది నువ్వు మింగుతా అన్నావు ఎందుకో, నేను వెళ్ళిపోతా పోయింది. ప్రార్థన చేసాం, ఆ దెయ్యం పోయింది. ఆ సంవత్సరం ఆ అమ్మాయి కడుపు పండింది, కొడుకు పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ కానుపు వచ్చింది, ఇక అబార్షన్ లేదు, మళ్ళీ కొడుకు పుట్టాడు. ఆ దెబ్బతో భార్యాభర్తలు ఇద్దరు నేనే బాప్తీసం ఇచ్చాను. వాళ్ళిద్దరు ఇప్పుడు నల్గొండ జిల్లా ఇరికిగూడెంలో సేవ చేస్తున్నారు సంతోషంగా పిల్లలను పెట్టుకుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రపంచాన్ని గమనిస్తే ఈ లోకంలో జరుగుతున్న ఏ విధమైన భక్తి, యాజకత్వం, పౌరోహిత్యం, ఈ భక్తి చేసేటువంటి నాయకులు ఎవరూ కూడా మనుష్యులకు నెమ్మది కలిగించలేకపోతున్న సంగతిని దేవుడు గ్రహించాడు. ఎందుకంటే అందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు. నీ కుటుంబంలో నెమ్మది లేని స్థితితో నువ్వు నలిగిపోతున్నావంటే నీ పాపం నిన్ను వేధించి వెంటాడుతూ ఉంది. నీ శాపం నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తా ఉంది. దేవుడు గ్రహించాడు. పాపము చేత నశించి నరకానికి పోతున్న ఈ మానవ జాతికి మోక్షం కలగాలంటే మొదట పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఈ లోకంలో ఉన్న యాజకులు చేసే ఈ పాప ప్రాయశ్చిత్తార్థం వలన మానవులకు ఏ విధమైన నెమ్మది, పాప ప్రక్షాళన జరగడం లేదు అని గ్రహించిన దేవుడు ఆయనే ప్రధాన యాజకునిగా యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడు. ఈ రాత్రి నీ పాపము నుండి నీకు విమోచన కావాలనుకుంటే, నువ్వు మోక్షానికి చేరాలనుకుంటే, నీ బ్రతుకులో నెమ్మది కావాలనుకుంటే, ఈ లోకంలో ఉన్న మతాధికారుల వైపు కానీ మత పెద్దల వైపు కానీ చూస్తే నీకు ప్రయోజనం లేదు. కానీ ప్రధాన యాజకుడైన యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచితే ఈ రాత్రి నీ జీవితంలో మేలు చూస్తావు.
ఎందుకు అంటే ఈయన మాత్రమే పాపములకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి వాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూస్తే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మానవ జాతి పాపము యావత్తును కూడా భరించగలిగిన ప్రధాన యాజకుడై, ప్రజల పాపాన్ని భరించే ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇంకెవరైనా ఉన్నారని నువ్వు చూపించగలిగితే నేను బైబిల్ వదిలేస్తా, లేరని గ్రహిస్తే నువ్వు బైబిల్ పట్టుకో, ఇంతకు మించి ఇంకేం అక్కర్లా. ఈ 2 చాలు. నువ్వు నిరూపిస్తే నేను బైబిల్ వదిలేస్తా, నిజమని తెలిస్తే నువ్వు బైబిల్ పట్టుకో, ఇంకేం చేయక్కర్లా. ఆయన ప్రధాన యాజకుడు అనగా ప్రజల పాపములను భరించగలిగిన ఏకైక ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, ఈయన ప్రవచన పురుషుడు. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం కనుక మీరు చూస్తే, అక్కడ క్రీస్తును గుర్చిన ప్రవచన వాక్కును నేను మీకు పరిచయం చేస్తాను. బైబిల్ నుండి తెరిచి చూడండి. సమూయేలు 1వ గ్రంథంలో 2వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు ఏలీతో మాట్లాడిన సందర్భంలో ఈ మాటలు తెలియచేయడాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టించును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించువాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏలీతో, అబ్బాయ్, ఈ యాజకులు, ఈ మత పెద్దలు, ఈ మతాధికారులు నేనే దైవాంశ సంభూతుడని వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని ఈ లోకానికి దిగి వచ్చిన అవతార పురుషులుగా చెప్పుకునే వారు ఎవ్వరూ కూడా ఇక యాజకులుగా పరిగణించబడరు. అయితే నేనే ఒక యాజకుడిని పుట్టించబోతున్నాను. ఈ భాగంలో 35వ వచనంలో క్రీస్తును గుర్చిన 4 ప్రవచన వాక్కులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రభు చెప్పాడు, నేను ఒక యాజకుడిని పుట్టిస్తాను. ఆ ప్రధాన యాజకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమిటి ఈయనలో ఉన్న ప్రత్యేకత? ఈయన దేవుని చేత పంపబడిన వాడు. అందుకే పౌలు అంటాడు అపోస్తులుడు. అపోస్తులుడు అనగా పంపబడిన వాడు. సరే, ఆయనకుండే క్వాలిటీస్, క్వాంటిటీస్, క్వాలిఫికేషన్స్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలే. యేసు ఎవరు అంటే మానవ జాతి కొరకు పరలోకము నుండి లేక స్వర్గము నుండి పంపబడిన ఏకైక అపోస్తులుడు. ఇంకా ఏమనుకోనంటే చెప్తాను, అపోస్తులుడు అని పేరు పెట్టుకొని పిలువబడడానికి అర్హుడు యేసయ్య మాత్రమే. మనం పెట్టుకున్నామంటే ఏదో మమ్మల్ని మీరు తృప్తిపరచడానికో, మేము మిమ్మల్ని తృప్తిపరచడానికో, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలేనండి. ఇవన్నీ ఏవి చల్లవు. ఒకే ఒకటి చెల్లుతుంది. అదేంటో తెలుసా? దేవుని సేవకులం. రైట్ సెంటెన్స్ పెట్టుకోవాలనుకుంటే, మనం చెప్పుకోవాలనుకుంటే, నా పేరు మోజెస్, నేను దేవుని సేవకుణ్ణి. మరి రెవరెండు లేకపోతే 22 బీడీలు, డీడీలు, డాక్టర్లు, పిచ్చి మాటలు. ఎవడండి డాక్టరు? ఎవడండి అపోస్తులుడు? ఎవడు సరిపోతామా? సో ఇవన్నీ మనుషులు తృప్తి కొరకు పెట్టుకున్నాం. నేను విమర్శించడం లేదు. అర్హత ఉండి నువ్వు అపోస్తులుడు అయ్యావా, అర్హత ఉండి డాక్టర్, బిషప్ అయ్యావా, అది నీకే తెలుసు. లేదా కొనుక్కుని డబ్బులు కట్టించుకునే వాడికి ఆడికన్నా తెలుసు. పక్కన పెట్టే ఇవన్నీ. నేను అంటాను, అపోస్తులుడు అని పిలువబడడానికి అర్హుడైన వారు ఎవరైనా ఉంటే ప్రధాన యాజకుడుగా పంపబడిన యేసు మాత్రమే అపోస్తులుడు. ఆయన మానవ జాతిలో క్రైస్తవులు, మహమ్మదీయులు, హిందీలు, పార్సీలు, ఇంకో జాతి అని లేకుండా ప్రపంచంలో ఉన్న 127 దేశాలలో ఉన్న మానవ జాతి అంతటి కొరకు పంపబడిన వాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు మన పూర్వీకులు.
చెడిపోయిన వాళ్ళని చంపడానికి, మంచి వాళ్ళని బాగు చేయడం. అసలు మంచోళ్ళు ఎక్కడున్నాడు? నీతిమంతుడు లేడు ఒక్కడు. ఎవడు నీతిమంతుడు కాడు. ఎవడో ఉద్యోగం లేక సర్కస్ వాడి దగ్గరికి వెళ్ళాడండి. సార్ చదువుకున్నాను కానీ ఉద్యోగం దొరకలేదు సార్, ఏమైనా పని ఉంటే ఇప్పించండి అంటే వాడు అన్నాడట కదా, సర్కస్ కంపెనీలో ఉద్యోగాలు వెళ్ళే పోరా అన్నాడట. ఏ పని అయినా చేసుకుని బతుకుతాను సార్ కొంచెం అంటే, సరే ఏదైనా చేస్తానన్నావు కదా, మా సర్కస్లో ఒక ఎలుగుబంటి చచ్చిపోయింది, దాన్ని మాస్క్ ధరించుకొని మరి నువ్వు అది చేసే ఫీట్స్ అన్నీ కూడా చెయ్యాలి, చేస్తావా అన్నాడట. ఏదోలేండి ఉద్యోగం, పురుష లక్షణం, బ్రతుకు తెరువు కోసం 4 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఏదో పని చేయాలి కదా, సో చేస్తాను అన్నాడు. సో మొత్తం మీద ఆ సర్కస్లో రింగ్ మాస్టర్ ఉంటాడు కదా, వాడిని పిలిచి ఈ కుర్రోడికి ఆ ఎలుగుబంటి చేసే ఫీట్స్ అన్నీ నేర్పించవయ్యా. ఒక వారం రోజుల పాటు నేర్పించారు. ఇక సర్కస్లోకి మనోడు ఎంటర్ అయ్యాడు. ఎలుగుబంటు మాస్క్ వేసేశారు. చూసే వాళ్ళందరికీ ఎలుగుబంటు లాగానే ఉన్నాడు. దాని పేరు రీటా. రింగ్ మాస్టర్ గారు పిలిచాడు, ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి, మా రీటా వస్తుంది. ఇప్పుడు మా రీటా సైకిల్ తొక్కుద్ది అనగానే ఎలుగుబంటి వచ్చి సైకిల్ తొక్కుతుంది. తొక్కేది ఎలుగుబంట కాదు, లోపల మనిషి ఉన్నాడు. ఓ చిన్నపిల్లలందరూ కేరింతలు కొట్టి గంతులు వేస్తున్నారు. వాట్ ఏ వండర్, ఎలుగుబంటి భలే సైకిల్ తొక్కుతుంది. ఈసారి మా రీటా మండుచున్న ఐరన్ రింగులోంచి దూకుద్దన్నాడు. ఈడు దూకేశాడు. మళ్ళీ చప్పట్లు కొట్టారు. ఈసారి మా రీటా ఈ 2 స్తంభాల మధ్య చూడండి, పైన వైరు కట్టు ఉంది, దాని మీద నడుస్తుంది అన్నాడు. ఈడు కొంచెం భయం పట్టుకుంది. పైన నడవటం అంటే ఏంద్రా బాబు, తాడు మీద నడవటం ఇదే ఫస్ట్ టైము, ప్రాక్టీస్ చేశాను కానీ గుండెలు గుబేలు మంటున్నాయి, కాలు బెసిగితే ఏమవ్వాలరా అనుకుంటున్నాడు. సరే ఏదైనా తప్పదు, ఉద్యోగం కదా, ప్రాణాలు బిగబట్టుకొని పైకి ఎక్కింది ఎలుగుబంటు. చేతికి ఒక కర్ర ఇచ్చారు, ఒక ఎదురు బొంగు, బ్యాలెన్స్ కోసం పట్టుకొని ఎలుగుబంటు ఒక్కొక్కడి వేస్తుంది తీగ మీద. అందరూ చప్పట్లు కొడుతున్నారు. సగంలోకి వచ్చేసాక వీడెందుకో కిందకు చూశాడు. ఆ తిన్నగా పెద్ద పులి ఉందంట. నాయనో, ఏ మాత్రం కాలు బెసిగినా నా బతుకు ఫినిష్. ఎందుకు? నా నరవాసన పులికి అర్థమైపోద్ది, అది నన్ను చంపేస్తుంది కదా అనే భయం వచ్చింది వీడికి. ఆ భయంలో కాలు బెసికింది, కింద పడ్డాడు. సచ్చాన్ రోయ్ అనబోయాడు. ఈలోపు ఆ పెద్ద పుల్లిడి నోటి మీద చేసి గట్టిగా నొక్కి, వరి అరమ్మాకరా, నేను పెద్ద పుల్లిని కాదులేరా, నేను కూడా ఒక మనిషిని. ఆడి కూడా బతుకు తెరువు కోసం వచ్చాడంట. సరే జనం దృష్టిలో ఆడేమో పెద్ద పులి, ఈడేమో ఎలుగుబంటి. మొత్తానికి ఎలుగుబంటి కాదు, పెద్ద పులి కాదు, ఇద్దరు మనుషులే. జనాల కళ్ళు కప్పి చలామణి అవుతున్న ఓ మనుష్యుడా, నువ్వు పాపివన్న సంగతి గ్రహించాలి. ఒకవేళ లోక దృష్టిలో మనం చేసే భక్తి అనే ముసుగు, భక్తి అనే వేషంలో జనానికి నీతిమంతులుగా కనపడుతున్నామేమో కానీ మన బ్రతుకంతా తెరిచిన పుస్తకంలాగా యేసయ్య ముందు కనపడుతుంది. జాగ్రత్త. ప్రధాన యాజకుడుగా యేసయ్య ఎందుకు పంపబడ్డాడు అంటే, మానవ జాతి పాపమంతటిని భరించడానికి. యాజకునికున్న 2 బాధ్యతలు ఏంటంటే, ఒకటి మనుష్యుల నిమిత్తమై పాప ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఈ లోకానికి దిగి వచ్చిన ఏ అవతార పురుషుడైనా గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసి జనాలలో ఇంద్రుడు చంద్రుడు అనిపించుకున్నారేమో తప్ప వాళ్ళ రక్తం కార్చి నీ కోసం నా కోసం పాప ప్రక్షాళన చెయ్యలేదు. చేసినా నా పాపం వాళ్ళ రక్తం వలన పోదు. మరి ఎందుకు ఇవన్నీ మత సంబంధమైన ఆచారాలు, మత సాంప్రదాయాలు మాత్రమే. అందుకని ఆయన ప్రధాన యాజకుడిగా మన పాపములను భరించడానికై యేసుక్రీస్తు అనే పేరుతో దిగి వస్తే, యోహాన్ అన్నాడు, ఇదిగో లోకములో ఉన్న మనుషుల పాపమంతటి కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి దిగి వచ్చిన దేవుని. ఏ గొర్రె పిల్లది పాట ఉంది కదా, పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు,
రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదేగా మా కృతజ్ఞత స్తుతులు. లోక పాపమును మోసుకొని పోవడానికి దిగి వచ్చిన దేవుని గొర్రె పిల్ల, ప్రధాన యాజకుడు, ఆయన మీద లక్ష్యముంచు. నీ పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఈ లోకంలో ఎడ్ల వలన, మేకల వలన, కోడెల వలన, కోళ్ళ వలన పోని పాపము నీ కొరకు సిలువలో చిందించబడిన యేసయ్య రక్తములో ప్రక్షాళన కావించబడతాయి. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసినవాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో అదే మాట 2వ అధ్యాయంలో భక్తుడైన యోహాను చెప్పగా మనం చూస్తాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. నేను మీకు ఆ మాట పరిచయం చేస్తాను. 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై అనే మాట దగ్గర ఫుట్ నోట్లో దాని అడ్రస్ ఉంటుంది చూడండి. ప్రాయశ్చిత్తము. అక్కడ శాంతికరమై ఉన్నాడు అన్న చోట ఏ అని కానీ 4 అని కానీ ఉంటే ఫుట్ నోట్లో దాని అర్థం ఉంది, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసుక్రీస్తు మాత్రమే మానవులకు శాంతికరమై ఉన్నాడు. ఆనాడు యాజకుడు మానవులకు శాంతి కలగ చేయడానికే అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాడు. కానీ మానవుని యొక్క యాజకత్వం మనుషులకు శాంతిని ఇవ్వలేదు. సరికదా, యాజకునికే శాంతి లేకుండా పోయింది. ఒకరోజు నేను ప్రార్థనలో ఉండగా ఫోన్ వచ్చింది. అవతల వ్యక్తి ఎవరు అంటే నల్గొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి పూజారి ఫోన్ చేశాడు. సార్, ఎదురుబండి మోజేస్ గారు అంటే మీరే కదా? నేనేనండి. మా ఫ్రెండ్ ద్వారా మీ నెంబర్ తీసుకున్నానండి. మీరు ప్రసంగించిన ఒక సీడీ విన్న తరువాత మీతో మాట్లాడాలనిపించింది, మాట్లాడండి అన్న. ఆయన కొన్ని సందేహాలు వెళ్ళిపుచ్చాడు. ఆయన కూడా వైష్ణవుడే. సో నేను కొన్ని విషయాలు చెప్పాను. తుదకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది ధనుర్మాసం, కొంచెం పూజలు అవి ఉంటాయి, అవి అయిన తరువాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిసి మరింత క్షుణ్ణంగా ప్రభువు చేసిన ఆ ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ధనుర్మాసం అయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేశాను. ఏమంటారు సార్ అని మాట్లాడిన చివరి క్షణంలో ఆయన నోట నుండి వెళ్ళిపోచ్చిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, యేసు క్రీస్తు తప్ప మమ్ములను పాపము నుంచి విడిపించేవాడు ఎవ్వడూ లేడు అన్నాడు. ఈ మధ్య కదా 2 ఏళ్ళు అవుతుందేమో, నాకంత టైం అంత కరెక్ట్గా చెప్పలేను. ఒక పూజారి లంకల కలవగుంట నుండి పామర్ నుంచి గుడివాడ ఏరియాలో మధ్యలో లోపల ఆ ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. వాళ్ళు వైదికులు. వాళ్ళు దేవాలయం కట్టించి, సొంత డబ్బుతో దేవాలయం కట్టించి, దేవాలయం కింద 10 ఎకరాలు పొలం కొని దాన్ని పూజారికి ఇచ్చి గుడిమాన్యం కింద ఇచ్చి వాళ్ళు పోషిస్తున్నారు. వాళ్ళు ఆ ఊరిలో గుడితో పాటు ఒక ధర్మసత్రం కట్టించారు. పేదలకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అటువంటి కుటుంబంలో పుట్టిన ఒక స్నేహితుడు, అతని పేరు రాజశేఖర్. ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో, ఒక నిష్ట కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి వాడు. ఆయనకు ఆ స్నేహితుడు ఉన్నాడు. ఆయన మన పరిచర్యలో పనిచేస్తున్న పౌల్ రాజు గారు. ఈయన కాపుల కుటుంబంలోంచి ప్రభువులోకి వచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి చదువుకున్న కారణం చేత ఈయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత తన స్నేహితునికి దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఒక చాలా గొప్ప ఇంజనీర్. విదేశాలకు ఇక్కడ నుండి ఈయన వేసిన ప్లాన్ వర్క్ అంతా పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా నెలకు సుమారు ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయల జీతానికి పని చేస్తానే ఉన్నాడు. సో ఈ మాటలో అతనికి ఏ విధంగా కూడా తృప్తి కలిగించలేదు. అరే, అతని పేరు లక్ష్మీనారాయణ. అంతకుముందు, ఒరే లక్ష్మీనారాయణ, మనం కలిసి చదువుకున్నాం, అంతవరకు ఓకే. ఈ మతాలు గితాలు యేసుప్రభు నా చెప్పమాకరా, మాకున్న దేవతల కంటే దేవుళ్ళ కంటే అంత గొప్పోడా, నువ్వేదో పిచ్చెక్కి నమ్ముకున్నావు అది ఇది అనేవాడు.
సో ఇది కాకుండా ఈ స్నేహితుడి మాటలను బట్టి అనేక మంది సేవకులతో తర్కించాడు. అయినా తనకు కావలసిన లేక తన నమ్మశక్యమైన జవాబులు తనకు దొరకక అదే సందేహంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఓ రోజున మా మినిస్ట్రీ సేవకుల మీటింగ్ విజయవాడ మన ఎలీషా పాస్టర్ గారు చర్చిలో జరుగుతూ ఉంది, ఆమోసయ్య గారి చర్చిలో. అక్కడికి తన స్నేహితుడిని పిలిపించాడు. నువ్వెంతో మందితో తర్కించాను అన్నావు కదా, మా పాస్టర్ గారు ఉన్నారు, కాసేపు మాట్లాడతావా? ఓకే మాట్లాడతా, నా డౌట్ క్లారిఫై చేస్తే చాలు అన్నాడట. సో మొత్తం మీద సేవకుల సమావేశం అయిపోయింది, వీళ్ళందరూ భోంచేసి వెళ్ళిపోయారు. అతను నా దగ్గరికి వచ్చాడు. మేమిద్దరం చర్చిలో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. తనకున్న డౌట్స్ వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఓ అర్ధ గంట పైబడి సుమారు గంట లోపు నాతో మాట్లాడిన అతను, సరే సార్ మరి వెళ్ళొస్తాను అన్న పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన కాసేపటికి తన స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారండి, రాజశేఖర్ బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాడంట. మళ్ళీ వచ్చాడు. ఏం రాజశేఖర్ గారు, ఏంటంటే నా హృదయంలో ఉన్న దైవికమైన సందేహాలకు సరి అయిన సమాధానం దేవుడు మీ ద్వారా చెప్పాడు. యేసు నిజమైన దేవుడు, నేను నమ్ముకుంటున్నాను అన్నాడు. అప్పటికప్పుడే ఆయన కారులోనే పెదపులిపాక దగ్గర కృష్ణానదిలో ఆయనకు బాప్తిస్మం ఇచ్చాను. ఈరోజు ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఒక సాక్షిగా అనేక సభల్లో సాక్ష్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, నీ పాపములకు తగిన ప్రాయశ్చిత్తము, పాపము వలన నీలో నెలకొన్న ఆ శాంతి నుండి నీకు విడుదల కలిగించే శాంతి ప్రదాత యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే. శాంతి లేని జీవితాలు, నెమ్మది లేని జీవితాలు, కష్టాల్లో ఉన్న బ్రతుకులు, కన్నీళ్ళల్లో కుమిలిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నావా? నీకు నెమ్మది, శాంతి, సమాధానం కలిగించే ఏకైక ప్రధాన యాజకుడు నా యేసయ్యా. స్తోత్రం చెప్పండి. కాబట్టి పౌలు అంటాడు, ఆయన మీద నువ్వు లక్ష్యం ఉంచితే. అందుకే రోమాపత్రిక 11వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు. యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచితే, ఈ రాత్రి ఏ అవసరతలో నువ్వు వచ్చావో నాకు తెలియదు, నేను ప్రకటించే ప్రధాన యాజకుడైన, నీ పాపాలకు ప్రాయశ్చిత్తమైన, నీకు శాంతి కలిగించే యేసు మీద విశ్వాసం ఉంచు. నీ జీవితంలో అద్భుతం చూస్తావు. స్తోత్రం చెప్పండి. అది ఎన్నో సంవత్సరం నాకైతే అంత గుర్తులేదు. సభ జరుగుతుంది భాగ్యము చేలోనే. అంతలో సభలో ప్రసంగం చేస్తుండగా ఓ అమ్మాయి వేదిక మీదకి వచ్చేసి పాస్టర్ గారు మైక్ ఆపు అంది. నాకు నవ్వు వచ్చింది. ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా ఇంతమంది ముందుంటే వేదిక మీదకి వచ్చి మాట్లాడుతుంది. ఏమ్మా, మైక్ పక్కకు పెట్టాడు కానీ ఏమ్మా అన్న. ఈ నంది వెలుగులో జరిగిందే చెప్తున్నా. నువ్వు యేసు ప్రభు గురించి ఇంత గొప్పోడు అని చెబుతున్నావు. నాకు పిల్లలు లేరు, పిల్లలు పుడతారా యేసు ప్రభుని నమ్ముకుంటే? పుడతారు, దీంట్లో చచ్చేలేదు. యేసు ప్రభు గురించి చెప్పే మాటలో రాజీ పడడం కానీ, వెనకడిగేయటం కానీ, భయపడడం అనేది ఎదురుమండు మోజేసుకు తెలియదు. కంటే పోతే నేనన్నా పోతా, యేసైనైతే తక్కువ చేయను నేను. స్తోత్రం చెప్పండి. ఓ రోజు ఏమంటారు దాన్ని, ఆనందరావు గారు పనిచేసింది ఎక్కడది, రామలింగేశ్వర పేటలో. వీళ్ళు పిల్లలు యవనస్తులు. వీళ్ళు ఆనంద్ గారు అప్పుడు బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. యవనస్తుడు, చాలా మంచివాడు. ప్రియమైన నాకు 10 సంవత్సరం బట్టలు పెట్టేవాడు. బట్టల వ్యాపారం ఎత్తేసేయడం అనుకున్నా. మరి నేను ఈ సంవత్సరం పెట్టలేదేమో, లాస్ట్ ఇయర్ కూడా పెట్టలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ యవనస్తులు. ప్రసంగం చేస్తున్నా, మూకర ఆరోగ్యం అని బయటకు వచ్చాడు. ఏందా నువ్వు చెప్పేది? యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు అంటావు. మరియమ్మ దేవుడు కాదా? మరియమ్మ లేకుండా యేసు ప్రభు పుట్టాడని ఆటం వేసి గొడవ పడ్డాడు. వాస్తవానికి ఆనందరావు గారు చర్చిలో సంఘం పెద్దప్పటికైనా అసంగం ఆపేసి నేను అన్నాను, నువ్వు ఎక్కువ మాట్లాడు మాక. యేసు ప్రభు దేవుడని నేను రుజువు చేస్తా, కాదని నువ్వు రుజువు చేస్తే నేను ఆలస్యంలోకి వస్తా. యేసు ప్రభు దేవుడని రుజువు అయితే నువ్వు వచ్చి పెంతుకొస్తులో రా, బాప్తిసం తీసుకో అన్నా. మీటింగ్ అయిపోయింది, చర్చిలో కూర్చున్నాం. 2 గంటలు మాట్లాడాం. మోకరు ఆరోగ్యం తలంచాడు. మరియమ్మ కాదు, యేసే దేవుడు అని.
అయితే పదాన్నం రాత్రి 12ంటికి ఎక్కడ దాన్ని ఏమంటారు, వైకుంఠపురం వెంకటేశ్వర దేవస్థానం ముందు కాలువల నీళ్ళల్లో మోకరు ఆరోగ్యానికి బాప్తీసం ఇచ్చాం రాత్రి. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఇదే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో వచ్చావో నేను అడగను, యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచితే చాలు. ఆవిడ అంది కదా, నా పిల్లలు పుడతారు అన్న. పుట్టకపోతే ఉంటుంది, ఇక్కడ ప్రార్థన ఉండదు అన్న అమ్మాయి. నాకు బాగా గుర్తు. అప్పుడప్పుడే పాపం కష్టపడి అబ్బాయి సంఘం కట్టుకుంటున్నాడు. ప్రసంగం చేసి కూర్చున్నాగా రమేష్ అన్నాడు, నాన్నగారు ఇప్పుడిప్పుడే సంఘం కట్టుకుంటున్నా, ఆ అమ్మాయి ఇక నిజంగానే చేర్చి ఉండనివ్వదు అన్నాడు. కాస్త మంచిది, కాస్త కొంతమంది మాట కరుకుగా ఉంటుంది, కానీ కరుగ్గా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మంచోళ్ళండి. నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు ముచ్చోళ్ళే. ఆడల్లోనే ఉండదంతా కరుగ్గా. ఆ అమ్మాయి మాట నాకు నచ్చింది. ఒక ఆడపిల్ల పరితెగించి ధైర్యంగా పైకి రావడం నచ్చింది. పుడతారు నీ పిల్లలు అన్నా. ఏం చేయమంటాం, చర్చికి వెళ్ళాం, ఎదురుకున్నాం చర్చి. అప్పుడు ఆ చర్చి ఎదురుకుండా ఉన్నారు వాళ్ళు. చర్చికి వెళ్ళాం, మా పిల్లలు పుడతారన్నాం. కబుర్ నుంచి వేసేది, ప్రార్థన చేసే కూటమి అయిపోయింది. వెళ్తాను నాన్నగారు, మరి ఏంటంటే ఏం పర్లేదు పిల్లలు పుడతారులే అని. మళ్ళీ సంవత్సరం స్టేజ్ మీదకి పిల్లల్ని ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పింది. స్తోత్రం చెప్పండి. ఆయన మీద లక్ష్యం ఉంచు. నీ పరిస్థితి ఏదైనా అది మార్చబడాలంటే యేసు మీద లక్ష్యం ఉంచు, మనుషుల మీద కాదు. ఈ లోక సంబంధమైన ఆచారాలు, మతాలు, మత సిద్ధాంతాలు, మత పెద్దల మీద నువ్వు నమ్మకం పెట్టుకోమాక. యేసుని నమ్మిన వాడెవడో ఎప్పటికీ చెడిపోలేదో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక పౌలు అంటాడు, ఆయన మీద ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎందుకంటే ఆయన మనకు శాంతికరమై ఉన్నాడు. నీ పాపము వలన కలిగిన ఆ నెమ్మది లేని స్థితి నుండి, పాపము వలన నువ్వు అనుభవిస్తున్న మనోక్షోభ నుండి, నేను ఈ మాటలు చెప్పేలోపు లక్ష్మి పైకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి రమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు సిగ్గుపడడు. ఈ రాత్రి ఒక దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాయబారిగా చెప్తున్నా, నా యేసు నిన్ను సిగ్గుపడనివ్వడు. నా చెల్లండి, ఇంకా చెప్పాలంటే మా వేపరాలు, బంగారం లాంటి కూతురుని గారి మా అబ్బాయికి ఇచ్చింది. మంచి ప్రార్థనా పర్రాలు. ఎంత మంచి ప్రార్థనా పర్రాలు అంటే స్త్రీలకు ఒక ఆదర్శమూర్తి. ప్రార్థనలో అంత భక్తి పర్రాలు, గొప్ప విశ్వాసం. భర్త పచ్చి తాగుబోతు, త్రాగుడు కోసం మా బావ 2 లక్షలు అప్పు చేసి, అప్పు తీర్చలేక మెళ్ళ నగలు, కూతురు కాలి పట్టాలు అన్నీ తాకట్టు పెట్టుకొని, తాగడానికి లేక, అప్పులు తీర్చలేక ఉరి పెట్టుకుని చావడానికి సిద్ధపడ్డాడు. ఈమె చేసిన ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. పేరు తిరుపతిరావు. ఎందుకు నువ్వు చచ్చిపోదావు అనుకుంటున్నావు, నాకు ఒక అవకాశం ఇస్తావా అన్నాడట. భార్యను లేపి, లక్ష్మి ఇట్లా జరిగింది, చూస్తే ఫ్యాన్ కురి పెట్టుకున్నాడు, చచ్చిపోదాం. కాళ్ళు పట్టుకుని ఏడ్చింది, నువ్వు చస్తే మేమందరం అనాథలం అయిపోతావు, ఎందుకు నువ్వు చావాలంటే. ఆ సంగతి తర్వాత దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు. అంటే ఆయన యేసు ప్రభువేనయ్యా, నీకోసం నేను కన్నీళ్లు కారుస్తున్నా. ఎంత విశ్వాసం అంటే, మీటింగ్కి వచ్చి కొబ్బు నుండి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయి, తాగి పడిపోయిన భర్తకు సిలివేసి, భర్త పడుకున్న తల కింద దిండుకు సిలివేసి, దిండులో దైవజనుడు కచ్చి పెట్టి, ఆయన తినే అన్నంలో ప్రార్థించిన కొబ్బరిని చుక్కలేస్తే గొప్ప విశ్వాసంతో తన భర్తను బ్రతికించుకొని ఈరోజు కోటీశ్వరుడై నాకు ఇయ్యంకుడయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఇక వెళ్ళిపో. ఆయన యందు లక్ష్యముంచు. తన జీవితంలో ఆ ఒకే ఒక్క మాట కోసం ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు ₹1,00,000 లాభం వచ్చిన ఆదివారం చర్చి వదిలిపెట్టడు. వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు సిగ్గుపడడు. ఎందుకో తెలుసా, ఈయన నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి సరిపోయినవాడు. పౌలు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, నేను ఇవాళ అన్నం పెడదాం అనుకున్నా, రేపుకొచ్చింది ఇది. ఓకే, ప్రియమైన దేవుని
బిడ్డలారా 7:26 పౌలు అంటాడు, ఇదిగో నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు పరిశుద్ధుడైన వాడు. యేసు అంటే ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. నేనంటాను, ఈ లోకంలో ఎంతో మంది కవులు వాళ్ళు నమ్మిన అవతార పురుషుల మీద ఎన్ని వందల పాటలు రాశారో నాకు తెలియదు, కానీ ఎవరిని గూర్చి కూడా ఈయన పరిశుద్ధుడు అని రాసే దమ్ము ఒక్క రచయితకు కూడా లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడు కాదు అని అందరికీ తెలుసు. ఆ పాట రాయడానికి అర్హుడు యేసయ్యా. పాడతారు అందరూ ఒకసారి? పరిశుద్ధ, మీరు పాడాలి. వరదూతలైనా నిల్పగలవా, వరదూతలైనా నిల్పగలవా. ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, కళంకం లేనివాడు, నిష్కల్మషమైన వాడు, పాపుల పాపము నుండి వారిని విడిపించి వారికి శాంతి కలిగించగలిగిన శాంతి ప్రదాత. ఆయన యందు లక్ష్యముంచు. నీ పాపము నుండి విమోచన కలిగించే విశ్వ ప్రదాత ఆయన మీద లక్ష్యముంచు. నీ రోగాలు, దయ్యాలు, సమస్యల నుంచి విడుదల కలిగించే, స్వస్థత కలిగించే ఏకైక దేవుడు ఆయన మీద లక్ష్యముంచు. పౌలు అన్నాడు, ఓ యూదులారా, ఈ మతాలు, ఆచారాలు, మత పెద్దలు ఈ యుగ సంబంధమైన దేవతలు కాదు, కానీ ఆ యేసు వైపు లక్ష్యం ఉంచితే నీ పాపములకు శాంతి కలుగుతుంది, నీ బ్రతుకుకు నెమ్మది కలుగుతుంది, నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఈ రాత్రి నీ జీవితానికి మోక్షం దొరుకుతుంది. అట్టి క్రీస్తు అనబడిన ప్రధాన యాజకుని మీద నమ్మకం ఉంచుదాం, లక్ష్యం ఉంచుదాం. దైవ కార్యాలు మన జీవితంలో చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. సందర్భాన్ని బట్టి నేను ఈ మాటలు ముగించక తప్పలేదు. సమయం 12 దాటిపోయింది కనుక నేను ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ఎవరికి వారే, ఎక్కడి వారు అక్కడే ఉన్న పళంగా చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచే మనస్సు నీకుంటే, ఆయన మీద ఆనుకునే ఆలోచన నీకుంటే, ఆయన యందు విశ్వాసము నువ్వు కలిగి ఉంటే, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నేను ఇక ఎవరి మీద ఆధారపడను, నా యేసు మీద ఆధారపడతాను. ఆయన మీద, ఆయన యందు లక్ష్యం ఉంచుతాను. నా ప్రభువు నన్ను కటాక్షించాలి, నా జీవితంలో ఆయన మహిమ నేను చూడాలనుకున్న వాళ్ళు మీ కుడి చేతులు పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి దేవుడు నాతో సూటిగా ఆయన యందు లక్ష్యం ఉంచిన వాడి జీవితంలో దేవుడు ఎంతటి శాంతికరమై ఉన్నాడో నేను గ్రహించాను. ఆ యేసు కటాక్షము, కృప, దీవెన, నెమ్మది, సమాధానం, శాంతి, పాప ప్రక్షాళన నాకు కావాలి. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఒకసారి అలాగే ఉన్న బలంగా లేచి నిలబడండి. చేతులెత్తిన వారు లేచి నిలబడితే, చేతులెత్తిన వారు మాత్రం లేచి నిలబడితే, ఆయన యందు లక్ష్యం ఉంచిన నీ జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని రాత్రి నువ్వు చూస్తావు. పరంజ్యోతమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఉన్న పళంగా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన పరిశుద్ధుడును మహాగణుడైనటువంటి ప్రియరక్షకుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ 3 దినాలు పండుగలలో మీరుండి ప్రభువా, మీ మాటలను ప్రభా అందరికీ తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క 25 సంవత్సరాలుగా ప్రభువా నీ కుమారుణ్ణి నిలబెట్టుకుని సేవలో ప్రభువా రమేష్ గారి కుటుంబాన్ని ప్రభా మీరు వాడుకుని ఈ ఆనందాన్ని వారికి పంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో వారు ఎంత కష్టపడ్డారో ఈ రోజున ప్రభా ఫలితాన్ని చూసి ప్రభా మరెక్కువగా నిన్ను స్తుతించటానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడిన సంఘ బిడ్డలను, దైవజనులను, కూడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
విత్తబడిన ప్రతి మాట కూడా ప్రభువా ప్రతి వాని హృదయములో ప్రభువా నిలుచుటకు సహాయం చేయండి. ఎటువంటి దుష్టుడు కూడా ప్రభా విత్తనములను వెత్తుకొని పోనీయకుండా ప్రభువా ప్రతి వారు హృదయములో దాచుకుని ప్రభా వాటిని జీవజలపు ఊటలుగా బయటకు ప్రవహింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కృపచేత నింపండి. ఈ కార్యక్రమం అంతటిలో కూడా ఈ సభలన్నిటిలో కూడా మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని నీ సేవకుని ఇంకను ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఇంకా 25 సంవత్సరాలు ఎలాగూ కాపాడి సేవలో దీవించావో ప్రభా ఇక జరగబోయే సంవత్సరాలన్నీ కూడా దీవెనకరముగా ఉండునట్లుగాను ఇంకా అనేకమైనటువంటి ప్రభువా ఇదిగో నేను సంఘాలు కట్టబడటానికి ప్రభా ఈ సంస్థ ద్వారా అనేక దైవజనులు లేవనెత్తటానికి మీ కార్యము జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మరి పాటను కూడా సీడీ రూపంలో నాయన మరి ప్రభా నీ బిడలు నాయన పాడినటువంటి పాటను బట్టి వారిని సన్నిధిలో ఇక్కడ ప్రభువా మరి అందరి మధ్యలో కూడా ప్రభా నీ కార్యాన్ని బట్టి వారు ప్రభువా మరి ప్రకటించినటువంటి నాయన లేక వారు పాడినటువంటి పాటను బట్టి నీకు మహిమార్థముగా ప్రభువా మరి మీరు ఈ రోజున నాయన ఓపెన్ చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలా అనేకమని యవన బిడ్డలు మీరు లేవనెత్తి నీ సేవలో వాడుకుని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.